చరిత్రలో గొప్ప నేవీని బిల్డ్ చేసుకున్న దేశాలు మాత్రమే పొరుగు దేశాలని పాలించాయి. వాళ్ళ దేశాలని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాయి. అది ఒక టైంలో ప్రపంచంలో అతిపెద్ద ఎంపైర్గా ఎదిగిన బ్రిటన్ అయినా, ఆఫ్రికాని క్యాప్చర్ చేసిన ఫ్రాన్స్ అండ్ డచ్ కంట్రీస్ అయినా గొప్ప నేవీస్ ఉండడం వల్లనే అది సాధ్యమైంది. వరల్డ్ వార్ 2లో గెలుపు ఓటమిల్ని డిసైడ్ చేసిన నేవీ వార్ తర్వాత జియోపొలిటికల్ పవర్ ని చూపించుకోవడానికి మరింత క్రూషియల్ గా మారింది. మూడు వైపులా సముద్రంతో చుట్టి ఉన్న భారత్ కి ఇండియన్ నేవీ ఒక పెద్ద బలం. మ్యారిటైన్ ట్రేడ్ లో హైవేగా భావించే ఇండియన్ ఓషన్ లో 50% ఆఫ్ ద వరల్డ్ కంటైనర్ ట్రాఫిక్ ఫ్లో అవుతుంది. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, సౌత్ ఏషియా అండ్ ఈస్ట్ ఏషియాని యూరోప్ అండ్ అమెరికాతో కనెక్ట్ చేసే ఇండియన్ ఓషన్ కి గార్డియన్స్ గా ఉండే ఇండియన్ నేవీలో ఎలాంటి షిప్స్ ఉన్నాయి, ఎలాంటి ఫైర్ పవర్ అండ్ వాటి వెనక ఉన్న బ్రేవ్ ఇండియన్ సెయిలర్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోను లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. ఏ దేశపు మిలిటరీలో అయినా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ని నేవీకి క్రౌన్ జ్యువెల్ గా భావిస్తారు. ప్రపంచంలో కేవలం 6 దేశాల దగ్గర మాత్రమే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటే మన నేవీ దగ్గర 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఐఎన్ఎస్ విక్రాంత్ అండ్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఉన్నాయి. క్యారియర్ ఉండడమే పెద్ద అచీవ్మెంట్ అయితే మన ఐఎన్ఎస్ విక్రాంత్ ని మనమే తయారు చేసుకోవడం అనేది ఇంకా గర్వించదగ్గ విషయం. గంటకు 20కి పైగా ఎయిర్ క్రాఫ్ట్స్ ని ఫ్లై చేయగల ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ నీటిలో ప్రయాణించే ఫ్లోటింగ్ ఎయిర్ బేసెస్. దేశపు సరిహద్దులను దాటి ఎక్కడ నుండైనా ఫైటర్ జెట్స్ ని ఫ్లై చేయగల ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఒకేసారి 30 నుండి 35 ఫైటర్ జెట్స్ ని క్యారీ చేయగలవు. 200 మీటర్లు మాత్రమే ఉండే ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ టేక్ ఆఫ్ రన్వే నుండి అన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ టేక్ ఆఫ్ చేయలేవు. సో ఈ టేక్ ఆఫ్ కండిషన్స్ కి సూటబుల్ అయిన ఎయిర్ క్రాఫ్ట్ రష్యన్ MiG-29 ఫైటర్ జెట్స్. త్వరలోనే ఫ్రెంచ్ రఫాయల్ జెట్స్ అండ్ మనం స్వయంగా తయారు చేసుకున్న హాల్ ట్విన్ ఇంజిన్ డెక్ బేస్డ్ ఫైటర్ జెట్స్ కూడా ఈ లిస్ట్ లో యాడ్ చేయబోతున్నారు. యాక్షన్ లో ఉన్నప్పుడు స్ట్రైక్ రేడియస్ లో క్యారియర్ నుండి ఫైటర్ జెట్స్ లాంచ్ అవుతాయి. టార్గెట్ ఏరియాని ఎంగేజ్ చేసుకున్న ఫైటర్ జెట్స్ రీఫ్యూలింగ్, వెపన్స్ రీలోడింగ్ కోసం మళ్లీ క్యారియర్ మీద ల్యాండ్ అయ్యి కంటిన్యూస్ గా ఎనిమీ లొకేషన్ ని అటాక్ చేయగలవు. ఈ ఫైటర్ జెట్స్ లో రష్యన్ R-77, R-73, Ka-31, ఇజ్రాయలీ మిసైల్ ర్యాంపేజ్ లాంటి పవర్ఫుల్ మిసైల్స్ ఉన్నాయి. ఫైటర్ జెట్స్ తో పాటు క్యారియర్స్ మల్టీపర్పస్ హెలికాప్టర్స్ ని కూడా క్యారీ చేస్తాయి. ఈ హెలికాప్టర్స్ రేడార్స్, యాంటీ సబ్మెరీన్ డిఫెన్స్ అండ్ షిప్స్ మధ్యలో ట్రాన్స్పోర్టేషన్ కోసం యూజ్ అవుతాయి. ఎనిమీస్ తో డైరెక్ట్ గా ఎంగేజ్ చేయలేని క్యారియర్ షిప్స్ డిఫెన్స్ కోసం క్యానన్స్, బారాక్ మిసైల్ లాంచర్స్ ఇండియన్ క్యారియర్స్ లో ఉన్నాయి. తయారు చేయడానికి 20,000 కోట్లకు పైగా ఖర్చు అయిన ఐఎన్ఎస్ విక్రాంత్ మీద మనం ఫుల్ లెంత్ వీడియో చేశాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ కి వెళ్ళి చూడండి. క్యారియర్స్ తర్వాత నేవీకి స్ట్రాటజికలీ మోస్ట్ ఇంపార్టెంట్ వార్షిప్ సబ్మెరీన్స్. 1971 ఇండో-పాక్ వార్ లో ఐఎన్ఎస్ కరంజ్ అండ్ ఐఎన్ఎస్ కల్వరి అరేబియన్ అండ్ బెంగాల్ సముద్రాల్ని ప్రొటెక్ట్ చేశాయి. అదే వార్ లో పాకిస్తాన్ సబ్మెరీన్ గాజీని సింక్ చేసి పాకిస్తాన్ నేవీ అటాక్ ని సప్రెస్ చేయగలిగాం. శత్రువుల రేడార్లకి చిక్కకుండా స్టెల్త్ మోడ్ లోనే ఎనిమీ షిప్స్ ని ఎలిమినేట్ చేసే సబ్మెరీన్స్ కి ఇండియన్ నేవీ ప్రత్యేక ప్రాముఖ్యతని ఇచ్చింది. ఇండియన్ నేవీలో కన్వెన్షనల్ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరీన్స్ తో పాటు మోస్ట్ అడ్వాన్స్డ్ సబ్మెరీన్స్ అయిన న్యూక్లియర్ పవర్డ్ అరిహంత్ క్లాస్ సబ్మెరీన్స్ ఉన్నాయి. న్యూక్లియర్ పవర్ తో రన్ అవడం వల్ల ఈ సబ్మెరీన్స్ నెలల తరబడి నీటి లోపలే మునిగి ఉండగలవు. 60 నుండి 90 మంది సెయిలర్స్ తో రన్ అయ్యే ఇండియన్ సబ్మెరీన్స్ లో DRDO తయారు చేసిన ఉషస్, స్కార్పియన్ లాంటి సోనార్ సిస్టమ్స్ తో సర్ఫేస్ మీద ఉన్న షిప్స్ ఇన్కమింగ్ టార్పీడోస్ ని డిటెక్ట్ చేస్తాయి. అండ్ ఈ సబ్మెరీన్స్ క్యారీ చేసే K-15, K-4 సబ్మెరీన్ లాంచ్డ్ బెలిస్టిక్ మిసైల్స్ న్యూక్లియర్ బాంబ్స్ ని కూడా క్యారీ చేయగలవు. 700 నుండి 3,500 కిలోమీటర్ల రేంజ్ ఉండే ఈ మిసైల్స్ ని సబ్మెరీన్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుండైనా లాంచ్ చేయొచ్చు. జస్ట్ ఇమాజిన్, ఎప్పుడూ రేడార్ కి చిక్కని సబ్మెరీన్స్ సడన్ గా మీ కోస్ట్ లో న్యూక్లియర్ వెపన్స్ తో ప్రత్యక్షమైతే ఎలా ఉంటుందో. అందుకే సబ్మెరీన్స్ ని చాలా పవర్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ వార్షిప్స్ గా కన్సిడర్ చేస్తారు. అండ్ ఇండియన్ నేవీలో మోస్ట్ ఇంపార్టెంట్ అయిన అరిహంత్ క్లాస్ సబ్మెరీన్స్ ని తయారు చేయడానికి సుమారు 4,000 నుండి 9,000 కోట్ల వరకు అయ్యింది. ఇండియన్ సబ్మెరీన్స్ గురించి ఒక డెడికేటెడ్ వీడియోనే చేయబోతున్నాం. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇండియన్ నేవీలో ఇంకో ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ వార్షిప్స్ ఇండియన్ నేవీ డిస్ట్రాయర్స్ అండ్ ఫ్రిగేట్స్. ఇండియన్ కోస్టల్ లైన్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ వార్షిప్స్ ఎంతో అవసరం. ఫ్రిగేట్స్ కన్నా పెద్దగా ఎక్కువ హెవీలీ ఆర్మ్డ్ అయిన డిస్ట్రాయర్స్ ని అఫెన్సివ్ అండ్ అటాకింగ్ పొజిషన్స్ లో యూజ్ చేస్తారు. ఎనిమీ సబ్మెరీన్స్ చేసే అటాక్స్ ని డిఫెండ్ చేసే యాంటీ సబ్మెరీన్ వార్షిప్ గా యూజ్ అయ్యే ఫ్రిగేట్స్ పెట్రోలింగ్ అండ్ ఎస్కాటింగ్ కి వాడతారు. బ్రామోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్, బారాకేట్ లాంగ్ రేంజ్ మిసైల్,
యాంటీ సబ్మెరీన్ టార్పీడోస్ అండ్ మల్టిపుల్ షిప్ మౌంటెడ్ వెపన్ సిస్టమ్స్ ఉన్న డిస్ట్రాయర్స్, ఏషియాలోనే సమ్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ రేడార్ సిస్టమ్స్ అయిన మల్టీ ఫంక్షనల్ ఎక్స్ బ్యాండ్ రేడార్, 360 డిగ్రీ యాక్టివ్ ఎలక్ట్రికల్లీ స్కాన్డ్ ఎరేల్ రేడార్, లాన్జా అండ్ 3D ఎయిర్ సర్వేలెన్స్ రేడార్ లాంటి మోస్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ తో ఎక్విప్ అయి ఉన్నాయి. ఎనిమీ జామర్స్ కి చిక్కకుండా 3D ప్రొజెక్షన్స్ తో ఎయిర్ డిఫెన్స్, యాంటీ మిసైల్ ఆపరేషన్స్ తో ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్స్, డ్రోన్స్ అండ్ ఇన్కమింగ్ బెలిస్టిక్ క్రూజ్ మిసైల్స్ ని డిటెక్ట్ చేస్తూ ఇండియన్ నేవీలో ఫస్ట్ లైన్ ఆఫ్ అటాక్ గా ఉంటాయి. మనం ఆల్రెడీ ఛానల్లో డెడికేటెడ్ డిస్ట్రాయర్స్ మీద ఒక వీడియో చేశాం. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ వెళ్ళి చూడండి. ఇండియన్ డిస్ట్రాయర్స్ సముద్రపు పులులైతే ఇండియన్ ఫ్రిగేట్స్ ఇండియన్ ఓషన్ లో చిరుత పులుల్లాగా. డిస్ట్రాయర్స్ లాగానే బ్రామోస్, బారాక్ మిసైల్స్, క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్, టార్పీడో హెలికాప్టర్స్ తో ఉండే ఇండియన్ ఫ్రిగేట్స్ తయారు చేయడానికి 4,000 నుండి 5,000 కోట్లు అవుతుంది. ఎన్నో కోట్ల ఖరీదైన వార్షిప్ అయినా అందులో మోస్ట్ అడ్వాన్స్డ్ రేడార్ అండ్ ఫైర్ పవర్ ఉన్న వాటిల్ని ముందుకు తీసుకెళ్లే ఇండియన్ సైలర్స్ ఇంకా మోర్ ఇంపార్టెంట్. ప్రమాదం ఉంది అని తెలిసినా ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా ఎంతో డేంజరస్ సిచ్యువేషన్స్ లో వర్క్ చేసే ఇండియన్ సైలర్స్ మన వార్షిప్స్ కన్నా ఎక్కువ డేంజరస్ వెపన్స్. సో ఇండియన్ వార్షిప్స్ గొప్పతనం వాటి డిజైన్, ఇంజన్ లేదా వెపన్స్ కాకుండా దాన్ని సెయిల్ చేసే ఇండియన్ నేవీ సైల్జర్స్ లో ఉంది. నెలల తరబడి ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకొని మల్టిపుల్ వార్ సినారియోస్ తో ప్రాక్టీస్ చేస్తూ ఇండియన్ వార్షిప్స్ తో సముద్రాలను రూల్ చేసే ఇండియన్ సైలర్స్ ఆర్ ది రియల్ హీరోస్. సో వీడియోలో ఐ లవ్ ఇండియన్ నేవీ అని కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఇలాంటి ఎక్సైటింగ్ టాపిక్ గురించి మాట్లాడుకునే వరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.